అదే వివేకానందరెడ్డి హత్య కేసులో మీరు సూచిస్తే మళ్ళీ విచారణ కొనసాగించేందుకు సిద్ధమని చెప్పి సిబిఐ ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు వివేక హత్య కేసు విషయంలో రెండు అంశాలపైన సునీత పోరాటం చేస్తున్నారు. 2019 మార్చిలో వైఎస్ వివేకానందరెడ్డి ఆయన ఒక మాజీ మంత్రి, మాజీ లోక్సభ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యుడు. సో ఇన్ని రాజకీయ పదవులుండి ఒక మాజీ ముఖ్యమంత్రికి సొంత సోదరుడు అయ్యి కడప జిల్లాలో కీలక వ్యక్తిగా పులివెందులలో తిరుగులేని ఆధిపత్యాన్ని రాజకీయంగా చలాయిస్తున్నటువంటి వ్యక్తి వివేకానందరెడ్డి 2019 మార్చిలో అత్యంత కిరాతకంగా అతి దారుణంగా హత్యకు గురైనటువంటి వివేకానందరెడ్డికి సంబంధించిన ఎపిసోడ్లో అసలైన సూత్రధారులు పాత్రధారులను పట్టుకోవడంలో కానీ విచారించడంలో కూడా సిబిఐ విఫలమైంది అని చెప్పి సునీత ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ కేసులో ఎవరైతే కీలకమైనటువంటి వారు ఉన్నారో వారి వరకు విచారణ వెళ్ళాలి, వారిని కూడా విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయనేది సునీత పదే పదే అనేక చోట్ల వాపోతున్నటువంటి అంశం. ఇదే విషయం పైన ఆమె అన్ని న్యాయస్థానాలకు ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకెళ్తోంది. అందులో భాగంగానే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించాలి, అప్పుడు మాత్రమే వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి ప్రధాన సూత్రధారులు కూడా బయటకు వస్తారు, తప్పు చేసిన వారిని శిక్షించే అవకాశం ఉంటుంది అనేది సునీత వాదన. ఇంకోవైపు ఏదైతే బెయిల్ తీసుకుని దర్జాగా తిరుగుతున్నారు తప్పు చేసి కూడా వీటి కూడా రద్దు చేయాలి అని చెప్పి ఆమె గత కొంతకాలంగా దీనిపైన ఫైట్ చేస్తున్నారు న్యాయస్థానాల్లో. సో అందులో భాగంగానే సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన గతంలోనూ విచారణ జరిగింది. ఇవాళ కీలకంగా సుప్రీంకోర్టులో వాదనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా సొలిసిటర్ జనరల్ ఆయన రాజు ఆయన క్లియర్గా చెప్పారు, సిబిఐ విచారణ కొనసాగించాలంటే సిద్ధమని చెప్పి ఆయన స్పష్టం చేశారు. దీంతో సుప్రీంకోర్టు సునీతకు కింద ట్రయల్ కోర్టుకు వెళ్ళి పిటిషన్ దాఖలు చేయాలి అని చెప్పి సూచించింది. సో ఇప్పుడు ఏం జరగబోతోంది ఈ కేసు సంబంధించి? ఎందుకు సునీత మొదటి నుంచి కూడా మళ్ళీ అంటే మొదటి నుంచి కాకపోయినా దీంట్లో ఆమెకున్నటువంటి అనుమానాలు లేదా ఆమె వ్యక్తం చేస్తున్నటువంటివి, ఆమె దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సాక్ష్యాలు వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు కూడా అందిస్తూ వస్తోంది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు, కోర్టు దృష్టికి. వీటిని ఆధారంగా ఆమె విచారణ కొనసాగించాలని కోరుతున్నారు. దాంట్లో ఆ విచారణలో ఏం వెలుగు చూసే అవకాశం ఉంది, ఆమెకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటి? సో ఇప్పుడు కింద కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఏం జరగబోతోంది అనేది మనం చర్చిద్దాం. దీంతోపాటు బెయిల్ పిటిషన్లకు సంబంధించిన అంశం పైన కూడా తాత్కాలికంగా వాయిదా వేసిన దీన్ని కూడా మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టు టేకప్ చేయబోతోంది. సో దీంతో వివేకానందరెడ్డి హత్య కేసులో A1గా ఉన్నటువంటి ప్రధాన ముద్దాయి ఎర్రగంగిరెడ్డితో సహా అరెస్ట్ అయిన వారందరూ కూడా బెయిల్ పైనే ఉన్నారు. ఆల్రెడీ దస్తగిరి అప్రూవర్గా మారినటువంటి పరిస్థితి. ఈ కేసులో ఇంకా కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. అప్పట్లో ఇన్వెస్టిగేషన్ ఏవోగా ఉన్నటువంటి రామ్ సింగ్ పైన కావచ్చు, సునీత పైన, రాజశేఖర్ రెడ్డి పైన, వీరిపైన కూడా కేసులు వేయడం చూసాం, కేసులు ఫైల్ చేశారు. అయితే వాటిని ఇటీవలే కొట్టేశారు. అయినప్పటికీ కూడా వీటికి సంబంధించిన అన్ని అంశాలపైన డిస్కస్ చేద్దాం. ఇంకొక ప్రధానమైన అంశం, కడప జైల్లో దస్తగిరి ఉండగా దస్తగిరిని ప్రభావితం చేసేందుకు కూడా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యారెడ్డి వెళ్ళి ప్రభావితం చేశారు అనే దానిపైన కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇవన్నీ ఒకవైపు సాగుతుంటే ఇవాళ సుప్రీంకోర్టులో ఏదైతే తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు సిబిఐ సిద్ధమని చెప్పడాన్ని నిజంగా ఇదొక పెద్ద కదలిక అని చెప్పాలి ఇటీవల కాలంలో చూసినప్పుడు. దీంతో చాలామందిలో కూడా మళ్ళీ ఆ ఆందోళన, భయం మొదలు కాబోతోంది. సో అసలు ఏం జరిగింది సుప్రీంకోర్టులో, ఏ అంశాలపైన విచారించే అవకాశం ఉందని చెప్పి సిబిఐ కూడా భావిస్తుంది. గతంలో సిబిఐ వాళ్ళకు ఒక డెడ్ లైన్లు పెడుతూ వచ్చారు, అప్పుడు విచారణలు చేసి అయితే ఇప్పటి వరకు పూర్తి చేశారు. కానీ ఇంకా లోతుగా విచారించేటువంటి అంశాలు ఏంటి, వీటన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలానే